నా గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ మాట్లాడటం నచ్చటం లేదు చాలామందికి, వాస్తవాలు నచ్చటం లేదు చాలామందికి. మాట్లాడిన సందర్భంలో ఏంటి శ్రావణ్ కుమార్ ఇలా రివర్స్ ఫ్లైట్ అయ్యాయని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్పేది, నేను ఏ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా మాట్లాడలేదు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను, ప్రభుత్వ పాలసీస్కి వ్యతిరేకంగా మాట్లాడాను. ఈ రోజున రాజకీయం వచ్చాడు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చేసే తప్పులు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పే దాంట్లో తప్పు ఉందనుకోండి, సార్ మీరు ఇది తప్పు మాట్లాడినారు, ఇలా మాట్లాడకూడదు, మీరు ఇదిగో ఇది మీరు తప్పు మాట్లాడారని ఖండించండి, నాతో చెప్పండి, ఐఎమ్ రెడీ, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ నాది తప్పు అయితే నేను కరెక్ట్ చేసుకుంటా. అది వదిలేసి ఇప్పుడు ఒక మీడియాలో నేను మాట్లాడటం వల్ల లబ్ధి పొందింది మీరే, నేను కాదు. నా ప్రాక్టీస్ ఎటు నాకు ఉంటుంది, నాకు మాట్లాడే ప్లాట్ఫామ్ కల్పించారు. ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ దట్. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై గ్రాటిట్యూడ్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. నో డౌట్, ప్రజా సమస్యల్ని ప్రస్ఫుటంగా ప్రశ్నించటంలో నాకు ప్లాట్ఫామ్ కల్పించినటువంటి ABN TV5 ఛానల్కి, నేను మహా టీవీ ఛానల్కి కూడా నేను గ్రాటిట్యూడ్స్ చెప్తున్నా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు. SC STల సమస్యల మీద, బహుజన సమస్యల మీద, ప్రజల సమస్యల మీద పోరాటం చేయటంలో వాళ్ళు నాకు ప్లాట్ఫామ్ కల్పించారు. వాళ్ళేమి తెలుగుదేశం పార్టీ కాదే, తెలుగుదేశం పార్టీ అధికారిక ఛానల్స్ కాదే అవి, మీ సాక్షిలాగా. వాళ్ళు సమస్యల్ని ప్రస్ఫుటంగా ప్రశ్నించటంలో నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఐఎమ్ extending my wishes and gratitudes to them. That does not mean నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని నేను తర్వాత మాట్లాడితే అదేంది మీరు ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడారు కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పకూడదంటే, నేను ఆ ఛానల్లో ఏ సందర్భంలో అయినా సరే ఒక పార్టీకి కొమ్ము కాసిన, నేను కూర్చున్న ప్లాట్ఫామ్లో మీరు చూసిన విధానం తప్పు, నేను మాట్లాడిన విధానం తప్పు కాదు.